Hi everybody, welcome to SMR Telugu Education. Next topic ఏంటంటే write a program to find given number is Armstrong number అన్నా. ఫస్ట్ మనకి Armstrong నెంబర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇచ్చిన నంబర్లో ఫర్ సపోజ్ 153 అని తీసుకుంటున్నాం. సో ఇచ్చిన డిజిట్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. సో ఈ 153లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఆల్రెడీ మనకి ఎన్లో ఒక వాల్యూ తీసుకుని వైల్ n గ్రేటర్ దాన్ 0 అయితే ఏం చేస్తాం? ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు n/10. 153 నెక్స్ట్ n వాల్యూ 15. సో 153లో నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తాయి మనకి? ఆల్రెడీ మనకి కోడింగ్ అనేది తెలుసు. వై n గ్రేటర్ దాన్ 0 అయితే ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ డిజిట్స్లో 0 తీసుకోవాలి. తీసుకొని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, ఇప్పుడు మనకి లూప్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ మనకి 153 కాబట్టి ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 1, 2, 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో చూడండి, మనకి ఈ లూప్ నుంచి బయటికి రాగానే మనకి n వాల్యూ ఎంత? n వాల్యూ 0 అవుతుంది. సేమ్ మనం లాస్ట్ ఎగ్జాంపుల్ ప్యారెంటమ్ చేసినప్పుడు ఏం తీసుకున్నాం? n వాల్యూ మనకి నెక్స్ట్ కావాలి కాబట్టి ఇక్కడ m అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ n వాల్యూ mకి అసైన్ చేసి m greater than 0, m is equal to m/10. So m greater than 0, m is equal to m/10. మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు 153లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3. నెక్స్ట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆఫ్ నాట్ అంటే ఏంటంటే ఈచ్ డిజిట్ని ఫస్ట్ డిజిట్ ఎంత? 153లో 1's ప్లేస్ ఎంత ఉంది? 3. ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని? 3. కాబట్టి దీన్ని ఏం చేయాలి? 3 క్యూబ్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ డిజిట్ 5. 5ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో 5 క్యూబ్ ప్లస్ నెక్స్ట్ డిజిట్ 1. సో 1 క్యూబ్ చేసి దీని యొక్క సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు దట్ గివెన్ నెంబర్ అయితే దట్ నంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, ఎల్స్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 ఎంటర్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి 1 నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని 1. ఇప్పుడు దీన్ని 1/1 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 1. అంటే 1 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఒకవేళ 23 ఎంటర్ చేస్తాం అనుకోండి, ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో చెక్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని ఇక్కడ 1, 2 అంటే దీని ఏం చేయాలి? ఈచ్ డిజిట్ 3² ప్లస్ 2². ఈ సమ్ 23కి ఈక్వల్ అయితే గివెన్ నెంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, ఎల్స్ నాట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి nలో వాల్యూ ఉంటుంది. సో 153 ఉంటుంది. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉన్నాయి? ఇక్కడ మనం 153 ఎంటర్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి nలో వాల్యూ ఎంత ఉంది? 153 ఉంది. mలో వాల్యూ ఎంత ఉంది? 0. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మనకి n వాల్యూ మళ్ళీ కంపేర్ చేయడానికి కావాలి. అంటే ఈ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే అది ఎంతో కంపేర్ చేయాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ వన్స్ అగైన్ n వాల్యూ తీసుకొచ్చి m కి అసైన్ చేస్తాం.
నాకు ఎంలో మళ్ళీ వాల్యూ ఎంత వస్తుంది 153 వస్తుంది 153. ఇప్పుడు మనకి రిపీటెడ్గా జరగాలి వైల్ m గ్రేటర్ దాన్ 0 అయ్యే వరకు మనకి ఏం కావాలి సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి చూడండి ఇక్కడ ఇది లాస్ట్ డిజిట్ ఇది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇది లాస్ట్ డిజిట్ అంటే n లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది n mod 10 అంటే m తీసుకుంటే m mod 10 ఆ m mod 10 ని ఏం చేయాలి మనం క్యూబ్ చేయాలి అక్కడ మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ పవర్ అనే ఫంక్షన్ ఉంటుంది దాంట్లో దేనికి పవర్ అప్లై చేయాలి n mod 10 అంటే మనకి లాస్ట్ డిజిట్ వస్తుంది కామా ఈ 3 అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది నంబర్ ఆఫ్ డిజిట్స్ లో ఉంటుంది సో దీన్ని సమ్ కి యాడ్ చేయాలి అంటే ఇనిషియల్ గా సమ్ ఎంత తీసుకోవాలి 0 తీసుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా సమ్ లో 0 తీసుకుంటున్నాం సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ దానికి యాడ్ చేయాలి పవర్ ఆఫ్ m mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది m mod 10 అంటే మనకి ఏమొస్తుంది ఈ లాస్ట్ డిజిట్ 153 లో లాస్ట్ డిజిట్ ఎంత 3 వస్తుంది అంటే 3 కామా దీన్ని క్యూబ్ చేయాలి అంటే పవర్ ఆఫ్ దిస్ నంబర్ కామా నంబర్ ఆఫ్ డిజిట్స్ చేస్తే మనకి ఫస్ట్ టైం లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు సమ్ లో ఇనిషియల్ గా 0 తీసుకున్నాం కాబట్టి 0 ప్లస్ పవర్ ఆఫ్ m mod 10 అంటే 153 లో 3 పవర్ 3 అంటే వాల్యూ ఎంత 27 అనే వాల్యూ వస్తుంది అయితే ఈ పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ math.h హెడర్ ఫైల్ math.h అనే హెడర్ ఫైల్ లో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ పవర్ అనేది సో కాబట్టి అది ఇంక్లూడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి n వాల్యూ ఎంత అవుతుంది సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు m తీసుకున్నాం కదా m ఈజ్ ఈక్వల్ టు m/10 డివిజన్ 10 చేస్తే మనకి నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది 15 వస్తుంది నెక్స్ట్ మళ్ళీ 15 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి సమ్ లో వాల్యూ ఎంత ఉంది 27 ప్లస్ సో పవర్ ఆఫ్ mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 5 కామా నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని 3 అంటే 5 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 125 అనే వాల్యూ ఇక్కడ యాడ్ అవుతుంది సో ఎంత వస్తుంది వాల్యూ 125 5 12 1 152 వస్తుంది నెక్స్ట్ m is equal to m/10 నెక్స్ట్ m లో వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది మళ్ళీ వన్స్ అగైన్ 1 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ నెక్స్ట్ నాకు సమ్ లో వాల్యూ ఎంత ఉంది 152 ప్లస్ పవర్ ఆఫ్ m mod 10 అంటే 1 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 కామా నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 అంటే 1 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 1 అది వచ్చి 152 కి యాడ్ అవుతుంది అంటే వాల్యూ ఎంత వస్తుంది 153 వస్తుంది అంటే ఈ సమ్ లో వాల్యూ ఎంత వస్తుంది 153 వస్తుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి m వాల్యూ ఎంత ఉంటుంది 0 ఉంటుంది n లో వాల్యూ ఎంత ఉంటుంది 153 ఉంటుంది ఇప్పుడు మనం ఏ రెండు కంపేర్ చేయాలి ఈ వాల్యూ సమ్ లో ఉన్న వాల్యూ n లో ఉన్న వాల్యూ సో n లో ఉన్న వాల్యూ మనకి మళ్ళీ నెక్స్ట్ అవసరం కాబట్టి ఈ m లో ఉన్న వాల్యూ m కి అసైన్ చేసి ఈ ఆపరేషన్స్ అన్ని కూడా m చేస్తాం అన్నమాట
ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? ఎన్ సమ్ డిక్లేర్ చేసి ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు ఎం వాల్యూ మళ్ళీ 0 అవుతుంది. కాబట్టి 0 ఎంకి మళ్ళీ ఎన్ వాల్యూ అసైన్ చేసి ఇది సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎన్ని డిజిట్స్ అయితే అంత ఆ వాల్యూస్ని స్క్వేర్ అయితే స్క్వేర్, క్యూబ్ అయితే క్యూబ్ చేసి యాడ్ చేసి వచ్చిన సమ్ని ఎంతో కంపేర్ చేయాలి. బోత్ ఆర్ ఈక్వల్ అయితే గివెన్ నెంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్, ఎల్స్ గివెన్ నెంబర్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. Alt F new F5 F2 ఫైల్ నేమ్ ఈస్ arm.c అని తీసుకుంటున్నాం. సో వైట్ మెయిన్ ఓకే, ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? ఇంటూ ఎన్ ఇంటూ ఎమ్ ఇంటూ సమ్. ఇనిషియల్ వాల్యూస్ గార్బేజ్ వాల్యూస్. క్లియర్ ద స్క్రీన్ CLR SCR. నెక్స్ట్ printf ఎంటర్ ఎనీ నంబర్. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి. స్కాన్ఎఫ్ %d, అడ్రస్ ఆఫ్ n. నెక్స్ట్ మనకి ఎన్లో ఉన్న వాల్యూ ఎంకి అసైన్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని డిజిట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి కదా. సో ఇక్కడ ఇంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ డిక్లేర్ చేసి స్టార్టింగ్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ 0 తీసుకోండి. ఓకే, ఇప్పుడు వై n గ్రేటర్ దాన్ ఎంఏ చేద్దాం. m గ్రేటర్ దాన్ 0 అయితే ఆర్ m నాట్ ఈక్వల్ టు 0 అయినా మన ఇష్టం. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1 చేసిన తర్వాత m ఇజ్ ఈక్వల్ టు m/10. సో ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి ఎంలోకి వాల్యూ 0 వస్తుంది. సో మనకి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ సపోజ్ నేను 153 యాడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వస్తాయి? 3. నెక్స్ట్ ఎంలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి మళ్ళీ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ m ఈజ్ ఈక్వల్ టు n. మళ్ళీ 153 మనకి nలో ఉన్న వాల్యూని దేనికి అసైన్ చేస్తున్నాం? mకి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ అంటే మోడ్ 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. రిమైనింగ్ నెంబర్ అంటే డివిజన్ 10. మళ్ళీ మోడ్ 10 అంటే 15, డివిజన్ 10 అంటే 1. 1 మోడ్ 10 1 వస్తుంది. అంటే మనకి ఫస్ట్ టైం 3, నెక్స్ట్ టైం 3, 5, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 1 వస్తుంది. సో ఫస్ట్ టైం రిపీట్ అయ్యేటప్పుడు పవర్ ఆఫ్ 3 కాబట్టి 3 క్యూబ్ అనేది 0కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 5 క్యూబ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 1 క్యూబ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి అవుట్ ఆఫ్ ది లూప్. అంటే ఇది ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మళ్ళీ ఇక్కడ n వాల్యూ మళ్ళీ mకి అసైన్ చేస్తున్నాం. సో వై m గ్రేటర్ దాన్ 0 అయితే సో ఇనిషియల్గా సమ్లో 0 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 0 తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ చూడండి లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది? m mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. దీనికి ఏ ఫంక్షన్ అప్లై చేయాలి? పవర్ ఆఫ్, అది 1 డిజిట్ ఉంటే పవర్ 1, లేకపోతే 2 డిజిట్స్ ఉంటే స్క్వేర్, 3 ఉంటే క్యూబ్, 4 ఉంటే పవర్ 4. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేసిన తర్వాత m ఈజ్ ఈక్వల్ టు m/10. సో ఇప్పుడు మళ్ళీ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి
సో ఇప్పుడు ఈ పవర్ అనే ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉందంటే math.h అనే హెడర్ ఫైల్లో ఉంది. అది ఇంక్లూడ్ చేసుకోవాలి పైన include math.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి m వాల్యూ 0 ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు n వాల్యూ సమ్ వాల్యూ బోత్ కంపేర్ చేయాలి. సమ్ లో ఉన్న వాల్యూ n లో ఉన్న వాల్యూ బోత్ ఆర్ సేమ్ అయితే దెన్ given number is Armstrong number, else not Armstrong number. So if n లో ఉన్న వాల్యూ is equal to sum అయితే printf given number %d is Armstrong, n, else printf given number %d is not Armstrong. ఓకే, చూడండి ఇక్కడ ఈ పవర్ అనే ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉంది, math.h అనే హెడర్ ఫైల్లో ఉంది కదా, అది ఇంక్లూడ్ చేసుకోవాలి పైన. సో include math.h F2 సేవ్ చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి సో ఫస్ట్ n వాల్యూ ఎంటర్ చేస్తాం. సో n వాల్యూ నేను 1 ఎంటర్ చేస్తాను అనుకోండి. n వాల్యూ 153 ఇస్తుంది, 153 అని ఇచ్చాను. సో చూడండి ఇక్కడ m లోకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ లో రివర్స్ నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని డిజిట్స్ ఉంటాయి. సో ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3 టైమ్స్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ m వాల్యూ ఎంత, 153 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ట్రూ కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇనిషియల్గా 0, స్టార్టింగ్ m వాల్యూ 153. సో 153 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ n ఇది ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్లో నెక్స్ట్ n వాల్యూ ఎంత అవుతుంది, 15 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది, 15 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ వాల్యూ ఆల్రెడీ 1 ఉంది కదా, 1 + 1 2, ఇది 2 వస్తుంది. నెక్స్ట్ m వాల్యూ ఎంత అవుతుంది, 15/10 అంటే వాల్యూ 1 వస్తుంది. మళ్ళీ పైకి వెళ్తుంది, 1 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. 3 ప్లస్ ఆల్రెడీ 2 ఉంది కదా, ఇక్కడ 2 + 1 అంటే వాల్యూ ఎంత, 3. అది వచ్చి నెంబర్ ఆఫ్ డిజిట్స్కి అసైన్ అవుతుంది 3. నెక్స్ట్ n వాల్యూ ఎంత అవుతుంది, m = m/10, 1/10. 1/10 అంటే 0.1 రాదు, వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో 0 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. అంటే మనకి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాల్కులేట్ అయి ఉంటాయి. కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాల్కులేట్ అయి ఉంటాయి. ఓకే రైట్. అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత m వాల్యూ ఎంత అవుతుంది, 0. కాబట్టి మళ్ళీ మనకి 153 అంటే n లో ఉన్న వాల్యూ మళ్ళీ m కి అసైన్ చేస్తాం. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ m వాల్యూ ఎంత ఉంది, m వాల్యూ నెక్స్ట్ సమ్
m వాల్యూ ఇనిషియల్ గా 153. సో కాబట్టి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 153 గ్రేటర్ దాన్ 0. ఇది ఫస్ట్ ఇటరేషన్. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి సమ్ లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఇనిషియల్ గా 0 ఉంది కదా 0 ప్లస్ పవర్ ఆఫ్ m mod 10 అంటే 153 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 3 కామా నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3 అంటే పవర్ ఆఫ్ ఫంక్షన్ ఏం క్యాలిక్యులేట్ అవుతుంది 3 క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 127. సో 3 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 27. సో 0 ప్లస్ 27 వాల్యూ ఎంత 27 అనే వాల్యూ దేనికి అసైన్ అవుతుంది సమ్కి అసైన్ అవుతుంది. అంటే సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 27. స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. నెక్స్ట్ టైం m is equal to m/10 అంటే n లోకి వాల్యూ ఎంత వస్తుంది 15 వస్తుంది. ఇది సెకండ్ ఇటరేషన్. మనకి సెకండ్ ఇటరేషన్ లో 15 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి మనకి సమ్ లో ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది 27 ఉంది ప్లస్ పవర్ ఆఫ్ m mod 10 అంటే 15 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 5 వస్తుంది కామా నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3 అంటే ఇక్కడ 5 క్యూబ్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో 5 క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది 125 వస్తుంది. 5 క్యూబ్ ప్లస్ లో వాల్యూ ఎంత వస్తుంది 125 వస్తుంది 125. నెక్స్ట్ ఎడిషన్ జరుగుతుంది వాల్యూ ఎంత వస్తుంది మనకి 152 వస్తుంది. నెక్స్ట్ ఈ 152 వెళ్ళి సమ్కి అసైన్ అవుతుంది. సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 152 వస్తుంది. నెక్స్ట్ m is equal to m/10 m లో వాల్యూ ఎంత ఉంది 15. థర్డ్ ఇటరేషన్ లో 15/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. సో కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. థర్డ్ ఇటరేషన్ లో 1 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ కదా ట్రూ కాబట్టి నాకు సమ్ లో ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది 152 ఉంది ప్లస్ పవర్ ఆఫ్ m mod 10 అంటే 1 mod 10 అంటే వాల్యూ ఎంత 1 నెంబర్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత 3. సో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది వాల్యూ ఎంత 1 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఎడిషన్ జరుగుతుంది 153. నెక్స్ట్ ఈ 153 అనే వాల్యూ వెళ్ళి సమ్కి అసైన్ అవుతుంది అంటే సమ్లో వాల్యూ ఎంత వస్తుంది 153 వస్తుంది. నెక్స్ట్ m is equal to m/10 1/10 అంటే వాల్యూ ఎంత 0. సో 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో లూప్ నుంచి బయటకు వచ్చేసరికి m వాల్యూ 0 అవుతుంది బట్ n లో వాల్యూ ఎంత ఉంది 153 ఉంటుంది. సమ్ లో వాల్యూ ఎంత ఉంటుంది 153 ఉంటుంది. సో బోత్ ఆర్ ఈక్వల్ కాదని చెక్ చేస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ అయితే 1 రిటర్న్ చేస్తుంది. సో ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ నెంబర్ ఇక్కడ n లో ఉన్న వాల్యూ ఎంత 153 ఆ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. గివెన్ నెంబర్ 153 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ లో ట్రూ కాబట్టి గివెన్ నెంబర్ 153 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నెంబర్ 153 అని ఇచ్చాను. సో ఆల్ట్ F5 సో గివెన్ నెంబర్ 153 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్. అదే నేను 23 అని ఇస్తున్నాను. ఎంటర్ కొట్టి ఎంత ఇచ్చాము ఇన్పుట్ అనేది 23 ఇస్తే ఫస్ట్ మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఈచ్ డిజిట్ ని స్క్వేర్ చేసి సమ్ చేయాలి. సో 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్.
సో 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 4, 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, అంటే వాల్యూ ఎంత వస్తుంది 13. సో 13 ఈజ్ ఈక్వల్ టు 23. కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకు నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. Alt F9 yes, Control F9 23 అని ఇచ్చాను. Alt F5 నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఒకసారి చూడండి ఇక్కడ. సో వెరీ ఇంపార్టెంట్, 1 నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 1. 1 పవర్ 1 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 1. మన ఎన్లో ఉన్న వాల్యూ 1, సమ్ వాల్యూ 1. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ కూడా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్. Alt F9 yes, Control F9 8 అని ఇస్తాను. Alt F5 సో ఇట్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. నెక్స్ట్ 370 అని ఇచ్చాను. సో చూడండి 370 చెక్ చేద్దాం. 370 ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని 3. ఈచ్ డిజిట్ని 0 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 0 ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. సో 0 ప్లస్ 7 క్యూబ్, 7 స్క్వేర్ 49 into 7 343 ప్లస్ 3 క్యూబ్ వాల్యూ ఎంత 27. సో వాల్యూ ఎంత వస్తుంది 370. నెక్స్ట్ సో 371 ఇచ్చినా కూడా ఇక్కడ లాస్ట్లో 371 1 క్యూబ్ కదా, వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. 371 ఇది కూడా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. Alt F9